మంచి ఆహారంతో పాటు కావాలి స్వచ్ఛమైన నీరు, అదే సనాతన్ జల్. వివరాలకు 8919763872. తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో ఏం జరుగుతుంది? నిజంగా మరి ఇప్పుడున్నటువంటి పార్టీలు, 3 ప్రధాన పార్టీలు బీసీ నినాదాన్ని ఎందుకు తీసుకురావాల్సి వచ్చింది? ఎందుకంటే గతంలో చూస్తే దాదాపు 130 సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి పార్టీ జాతీయ పార్టీ కాంగ్రెస్ పార్టీ. అదేవిధంగా దాదాపు 40 పైన సంవత్సరాలు కలిగినటువంటి పార్టీ బీజేపీ పార్టీ. మరి 2 జాతీయ పార్టీల మధ్య ఎందుకు వైరం వచ్చిందనే విషయాలు మనం పూర్తిగా చూసినట్లయితే, ఎందుకంటే జాతీయ పార్టీలో మాదే హవా అంటే మాదే హవా అని చెప్పేసి కీలక నేతలు అంటున్నటువంటి పరిస్థితి ఎందుకు ఏర్పడింది? మరి క్షేత్రస్థాయిలో వెళ్ళి ఇద్దరు ఉన్నటువంటి కీలక నేతలు, ఒకే పార్టీలో ఉన్నటువంటి కీలక నేతలు ఎందుకు ఒకరిపై ఒకరు కౌంటర్లు వేసుకుంటున్నారు? మరి అధిష్టానం వారికి ఎందుకు ఒకరు మాట్లాడుతుంటే మరొకరు సైలెంట్గా ఉండాలని చెప్పేసి ఎందుకు ఆదేశాలు ఇచ్చిందనే విషయాలు పూర్తిగా విషయాల్లోకి వెళ్దాం. మొత్తంగా చూస్తే మాత్రం ఎప్పుడైతే బీఆర్ఎస్ వర్సెస్ బీజేపీ అనే విధంగా కూడా గత అసెంబ్లీ యొక్క ఎలక్షన్లో కూడా చాలా వరకు 2 పార్టీల మధ్య కూడా పూర్తిగా వైర్యం అనేది ఏర్పడింది. ఎందుకంటే అటు బీఆర్ఎస్ నుంచి పూర్తిగా ఇతర పార్టీలోకి చేరికలు వెళ్ళడం, అందులో భాగంగానే బీజేపీలోకి కొంతమంది, కాంగ్రెస్లోకి కొంతమంది వెళ్ళడం అనేది మనం చూసాము. అందులో కీలక నేతలైనటువంటి ఈటెల రాజేందర్ కావచ్చు, అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ నుంచి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కావచ్చు, మళ్ళీ రఘునందన్ రావు కావచ్చు, 3 కీలక నేతలు కూడా ఇతర పార్టీలకు అంటే బీఆర్ఎస్ ను వీడి అటు కాంగ్రెస్ లోకి కొంతమంది వెళ్ళారు, అదేవిధంగా బీజేపీలోకి కొంతమంది వచ్చారు. ఎందుకంటే ఈటెల రాజేందర్ అనే వ్యక్తి, అదేవిధంగా బండి సంజయ్ అనే వ్యక్తి ఇప్పుడు ఏదైతే రాష్ట్ర స్థాయిలో కీ రోల్ పోషిస్తున్నటువంటి విషయం మనం అందరము చూస్తున్నాం. ప్రధానంగా చూస్తే మాత్రం ఈటెల రాజేందర్ ఆర్థిక మంత్రిగా కూడా, అదేవిధంగా వైద్య ఆరోగ్య శాఖ మంత్రిగా కూడా పనిచేసిన అనుభవం ఉంది. ఎందుకంటే రాష్ట్రంలో దాదాపు 100% మొత్తం 53% ఉన్నటువంటి ముదిరాజుకు సంఘానికి సంబంధించి కావచ్చు, ఈ ఉన్నటువంటి పర్సెంటేజ్ అంటే జనాభాలో చూస్తే మాత్రం ముదిరాజులు అధికంగా ఉన్నారు. వాళ్లకు నేను న్యాయం చేయాలి, నా అంతిమ ధ్యేయం అదే అనే విధంగా కూడా ప్రతి సభలో తను పెట్టినటువంటి ప్రతి మీటింగ్లో మాట్లాడుతూ వస్తున్నారు. అదే కోవలో జరిగినటువంటి ఏదైతే హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో కూడా అంటే పార్టీలోకి వచ్చిన అనంతరం కూడా కొద్ది రోజులు మంచిగా ఉన్నప్పటికీ అంటే ఇది మా పార్టీలో వచ్చినటువంటి శాసనసభ సభ్యుల సంఖ్య పెరుగుతుంది అని చెప్పేసి అప్పుడున్నటువంటి ఎవరైతే అధ్యక్షుడు ఉన్నారో బండి సంజయ్ అనే వ్యక్తి కూడా అన్ని ప్రాంతాలు ఎందుకంటే బై ఎలక్షన్లో వచ్చినటువంటి మూమెంట్లో మాత్రం రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికల ప్రచారంలో నేరుగా రాష్ట్ర అధ్యక్షుడిగా బాధ్యత పోషిస్తూ శాసనసభలో మా యొక్క అభ్యర్థుల సంఖ్య పెరగాలనే ఉద్దేశంతో తను చాలా వరకు ప్రచారం చేయడం జరిగింది. ఆ ఎన్నికల ప్రచారంలో కూడా బీజేపీకి సంబంధించినటువంటి చాలా మందికి కూడా కొంతమంది, ఎందుకంటే బీఆర్ఎస్ అప్పుడు అధికారంలో ఉంది, బీఆర్ఎస్కి సంబంధించినటువంటి చాలా మంది కార్యకర్తలు కావచ్చు, నేతలు కావచ్చు, దాడులకు పాల్పడినటువంటి సందర్భాలు అయితే చాలా ఉన్నాయి. ఈ విధంగా అన్ని ఒడిదుడుకులను ఎదుర్కొన్నటువంటి రాష్ట్ర అధ్యక్షుడు అప్పుడు బండి సంజయ్ మరి నేరుగా కూడా నేను అధ్యక్షుడిగా ఉన్నాను, బీజేపీ తరఫు నుంచి వచ్చినటువంటి కొత్తగా పార్టీలోకి వచ్చినటువంటి అభ్యర్థులను నేను గెలిపించుకోవాలి, నా మార్క్ ఏంటో చూపించుకోవాలని చెప్పేసి అటు కేంద్రానికి కావచ్చు, ఇటు రాష్ట్రానికి సంబంధించి కావచ్చు వ్యవహారాలు చాలా చక్కగా జరిగినప్పటికీ మరి బై ఎలక్షన్లో ఎన్నిక అయిన అనంతరం కూడా పార్టీలో ఎందుకు ఈ కీలక నేతలకు మధ్య వివాదం అనేది తలెత్తింది అని చెప్పేసి చూసినట్లయితే, ఒకటి చూస్తే రాష్ట్ర రాజకీయాలే కాదు దేశ రాజకీయాలలో పదే ఉత్పన్నమవుతున్నటువంటి ఈ యొక్క నానుడు ఏంటంటే కేటగిరీస్. ఎందుకంటే రాష్ట్ర స్థాయిలో కావచ్చు, దేశ స్థాయిలో కావచ్చు ఒకే విధంగా అంటే జనగణనలో చూస్తే మాత్రం బీసీలే అత్యధికంగా ఉన్నారు. ఇక జాతీయ స్థాయిలో చూస్తే మాత్రం 56% మంది బీసీలు ఉన్నారు. తెలంగాణ రాష్ట్రంలో చూసినట్లయితే మాత్రం దాదాపు 53% మంది బీసీలు ఉన్నారు. ఒకవేళ మనకు ఎందుకంటే అప్పుడు బై ఎలక్షన్స్కు మన ప్రచారంలో ప్రతి ఎన్నికలో చెప్పారు, అదేవిధంగా అసెంబ్లీ ఎన్నికల సమయంలో కూడా 3 పార్టీలు ఒక రకంగా చూస్తే మాత్రం ఒకే నిదానాన్ని ప్రధాన ఎజెండాగా కూడా ఎత్తుకున్నారు. ఎందుకంటే బీసీ అభ్యర్థి గనక మేము అంటే మా పార్టీ గనక ఎలక్షన్లో మేము అధిక సీట్లు సాధిస్తే మాత్రం బీసీ అభ్యర్థిని ముఖ్యమంత్రి చేస్తామని చెప్పేసి కూడా నేరుగా బీజేపీకి సంబంధించినటువంటి కీలక నేతలు అన్నటువంటి పరిస్థితి. ఎందుకంటే అమిత్ షా వచ్చారు కేంద్రం నుంచి, అదేవిధంగా ప్రధానమంత్రి వచ్చారు, చాలా మంది కీలక నేతలు కూడా ఇతర పబ్లిక్ మీటింగ్
మీటింగ్లో పాల్గొని బీసీ అభ్యర్థిని ముఖ్యమంత్రిని చేస్తామని చెప్పేసి నేరుగా చెప్పడం జరిగింది. ఈ విషయాన్ని కూడా పరిగణనలోకి తీసుకున్నటువంటి ఈటెల రాజేందర్, మరి ముదిరాజ్కి సంబంధించినటువంటి వ్యక్తి, అదేవిధంగా బండి సంజయ్ కూడా మరి మున్నూరు కాపుకు సంబంధించి బీసీ అభ్యర్థి. ఈ విధంగా చూస్తే మాత్రం కీలక నేతలు కూడా చాలా మంది బీసీలు అనే వ్యక్తులు బీజేపీలో చాలా మంది ఉన్నప్పటికీ కూడా మరి ఎందుకు ఈ బీసీ ఇద్దరు ఉన్నటువంటి వ్యక్తులకు ఇప్పుడున్నటువంటి పార్టీ అధ్యక్ష పదవి ఇవ్వకుండా మరి ఎన్ రామచంద్రరావుకు ఎందుకు ఇచ్చారు అనే విషయాలపైన కూడా చాలా మనం ఒక రకంగా చూస్తే మాత్రం కొన్ని విషయాలు దాగి ఉన్నాయనే చెప్పాలి. ఆ విషయాలను ఎందుకు పరిగణనలోకి తీసుకుంది, మళ్ళీ మరి ఓసీకి సంబంధించినటువంటి అభ్యర్థిని ఎందుకు అధ్యక్షుడిగా నియమించింది అనే విషయాలు కూడా పూర్తిగా ఆలోచిస్తే బీసీలలో ఐక్యత లేదు అనే విషయం కూడా మనకు క్షుణ్ణంగా అర్థమవుతుందనే చెప్పాలి. ఇక్కడ మన కాంగ్రెస్ ప్రభుత్వంలో చూస్తే బీసీల పదవికి అంటే బీసీలకు మన సమాన న్యాయం చేస్తానన్నటువంటి కాంగ్రెస్ పార్టీ కూడా ఏ కోణంలో కూడా అటు రిజర్వేషన్లకు సంబంధించి కావచ్చు, మంత్రి పదవులకు సంబంధించి కావచ్చు, కార్పొరేషన్లకు సంబంధించి కావచ్చు, కొంత నీరు గారుస్తున్నటువంటి పరిస్థితిని మనం చూస్తున్నాం. మరి గత బీఆర్ఎస్ కూడా ఎన్నడూ లేని విధంగా కూడా బీసీ నినాదాన్ని ఎత్తుకుంది. నా వల్లే 42% రిజర్వేషన్ అమలు అవుతుందని చెప్పేసి బీఆర్ఎస్ కూడా చెప్పడం జరిగింది. ఇక పూర్తిగా చూస్తే మాత్రం కేంద్రం ఈ బీసీ రిజర్వేషన్ను పూర్తిగా తిప్పికొట్టడంతో క్షేత్రస్థాయిలో ఒకే పార్టీకి సంబంధించినటువంటి ఇద్దరు కీలక నేతలు ఎందుకు ఒకరి మీద ఒకరు ఈ విధంగా దుర్భాషలాడుతున్నారు, ఎందుకు ఇంతగా కౌంటర్లు వేసుకుంటున్నారని పూర్తిగా చూసినట్లయితే ఇప్పుడు వచ్చేటువంటి సంస్థాగత ఎన్నికల్లో మా యొక్క ప్రభావం ఉండాలి, మా మార్కు ఉండాలి అని చెప్పేసి కూడా బీజేపీ కొంత స్టాండ్ తీసుకున్నట్లు తెలుస్తుంది. మరి తీసుకున్నటువంటి ఏదైతే కేంద్రం ఇచ్చేటువంటి ఆదేశాలను అనుసరిస్తుందా లేదంటే వ్యక్తిగత ధోరణిలోనే వెళ్తుందా అనేది కొంత వేచి అయితే చూడాలి. ఎందుకంటే ఇప్పుడున్నటువంటి ఉప ఎన్నికలే కాదు, అదేవిధంగా వచ్చేటువంటి సంస్థాగత ఎన్నికలను ప్రతి పార్టీ కూడా అంటే 3 ప్రధాన పార్టీలు కూడా ప్రతిపాదికన తీసుకోనున్నాయని చెప్పాలి. ఎందుకంటే ఇప్పుడు వచ్చేటువంటి ఏదైతే కాంగ్రెస్ను పూర్తి స్థాయిలో నామరూపాలు లేకుండా చేయాలనే టార్గెట్ను గతంలో ఎప్పుడైతే అధికారంలోకి రాకముందు అంటే ఉప ఎన్నికలు అటు మునుగోడుకు సంబంధించి కావచ్చు, హుజూరాబాద్కు సంబంధించి కావచ్చు, దుబ్బాకకు సంబంధించి కావచ్చు, ఈ విధమైనటువంటి ఉప ఎన్నికలు జరుగుతున్నటువంటి సమయంలోనే ఒక అధిష్టానం అంటే జాతీయ పార్టీ అయినటువంటి బీజేపీ పార్టీ ఒక ప్రీ ప్లాన్తో వెళ్తుంది అని చెప్పేసి కూడా కొన్ని వార్తలు వచ్చాయి. ఎందుకంటే మేము టీఆర్ఎస్ కాస్త బీఆర్ఎస్ ఎప్పుడైతే అయ్యిందో బీఆర్ఎస్ను నామరూపాలు లేకుండా చేస్తామని చెప్పేసి కొన్ని పబ్లిక్ మీటింగ్లో కొంతమంది కీలక నేతలు కొన్ని విషయాలు అయితే చెప్పగానే చెప్పారని చెప్పాలి. మరి పూర్తి స్థాయిలో ఇప్పుడు బీఆర్ఎస్ను టార్గెట్ చేసిందా లేదంటే కాంగ్రెస్ టార్గెట్ చేసిందా? ఎందుకంటే వచ్చేటువంటి బిల్లులు కావచ్చు, అదేవిధంగా మనకి ఎప్పుడైతే కేంద్రం నుంచి కొన్ని పథకాలు వస్తాయి, ఆ పథకాలకు మరి రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు అడ్డకట్ట వేస్తుంది? మరి ఈటెల రాజేందర్ తరచూ ఎందుకు ఢిల్లీకి వెళ్తున్నారు? గతంలో కూడా అధ్యక్ష పదవి కావాలని చెప్పేసి రఘునందన్ కావచ్చు, ఈటెల రాజేందర్ కావచ్చు, అదేవిధంగా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మరి అప్పుడు బీజేపీలోనే ఉన్నారు. తరచూ బీజేపీ నుంచి పార్టీ నుంచి అంటే మేము పార్టీ నుంచి కాదు మా సొంత వ్యవహారాల కోసం అని చెప్పినప్పటికీ కూడా అక్కడ ఉన్నటువంటి పదవులు ఏవైతే ఉన్నాయో, ఎందుకంటే బండి సంజయ్ని అసెంబ్లీ ఎన్నికల ముందు తప్పించడానికి కారణం ఏంటి అనడని ఒక రకంగా ఆలోచిస్తే మాత్రం ఈటెల రాజేందర్ పదే నాకు అధ్యక్ష పదవి కావాలి అని చెప్పేసి అటు అమిత్ షా తోటి కావచ్చు, నేరుగా ప్రధానమంత్రి తోటి కావచ్చు, కొంత ఫైట్ చేసినటువంటి ఇంటర్నల్గా తను ఫైట్ చేశాడు అని చెప్పేసి కూడా లీకులు ఉన్నప్పటికీ కూడా ఇక్కడ అధిష్టానం కావచ్చు, రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు, కొంతమంది కీలక నేతల మధ్య ఇంటర్నల్గా పూర్తి స్థాయిలో చర్చలైతే జరిగాయి. ఎందుకంటే మరి కొత్తగా వచ్చినటువంటి వారికి అధ్యక్ష పదవి ఏ విధంగా ఇస్తారు అని చెప్పేసి ఇక్కడ ఉన్నటువంటి కీలక నేతలు అంటే మొదటి నుంచి కూడా ఆర్ఎస్ఎస్ భావాలు కావచ్చు, ఏబీవీపీ కావచ్చు, బీజేపీ కావచ్చు, జనసంఘ నుంచి కూడా చాలా మంది ఉన్నటువంటి కీలక నేతలు అందులో ఉండడము, ఆ పార్టీకి సంబంధించినటువంటి ప్రతి అంశాలను వంట పట్టడము, వాళ్లకు బీజేపీ అనే నిదానం ఎందుకంటే నేషన్ ఫస్ట్ పర్సన్ నెక్స్ట్ అనే నినాదాన్ని మనం ముందుకు తీసుకెళ్లాలి అని చెప్పేసి మొన్న ఏదైతే హుజూరాబాద్కి సంబంధించినటువంటి సభలో అటు ఈటెల రాజేందర్ ఒకవైపు, బండి సంజయ్ ఒకవైపు మాటల యుద్ధం చేసుకున్నా కూడా మరి అధిష్టానం ఈటెలకి ఎందుకు సపోర్ట్ ఇచ్చింది అనే విషయాలు కూడా పూర్తిగా చర్చించాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉందనుకోవాలి. మొత్తంగా చూస్తే మాత్రం మరి ఈటెలకు పట్టం కట్టనుందా అనేది కూడా కొంత ఆలోచిస్తున్నారు. ఎందుకంటే మరి కేంద్ర మంత్రి అయినటువంటి బండి సంజయ్ కేంద్ర స్థాయిలోనే తన రాజకీయ మనుగడను కొనసాగించాలి. రాష్ట్రంలో కొంతవరకు తక్కువగా ఉన్నప్పటికీ కేంద్ర స్థాయిలో సంబంధించినటువంటి సమావేశాలు కావచ్చు, కేంద్ర స్థాయిలో జరిగేటువంటి చర్చలకు కూడా తను సిద్ధంగా అవ్వాలని చెప్పేసి
కూడా అటు అధిష్టానం నుంచి కూడా కొన్ని కమెంట్స్ వస్తున్నాయి. మరి ఈ విషయాలకు సంబంధించి కూడా బండి సంజయ్ నాకెప్పుడు పార్టీనే ముఖ్యము, పార్టీ ఏది ఆదేశిస్తే పార్టీ సందేశానుసారమే నేను ముందుకెళ్తానని అన్నారు. మరి ఆ విషయాలను పూర్తి స్థాయిలో అమలు పరుస్తారా, లేదంటే నాకు పార్టీలో ప్రత్యేక స్థానం కావాలి, ప్రత్యేక స్థానం ఉంటే తప్ప నేను పార్టీలో నెగలలేను అని చెప్పేసి కూడా ఈటెల రాజేందర్ అధిష్టానంతో పదే పదే తన యొక్క వంత పాడుతున్నాడా అనేది కూడా మనము కొంచెం ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది. పూర్తిగా చూస్తే మాత్రం ఇతర పార్టీల నుంచి వచ్చేటువంటి వారి సంఖ్య, ఎందుకంటే కాంగ్రెస్లో కూడా మనకి అక్కడ మాకు ఇబ్బంది అవుతుంది, మాకు ప్రాధాన్యత లేదు అని చెప్పేసి ఇంటర్నల్గా కొంతమంది కొన్ని అంటే 3 ప్రధాన పార్టీలకు సంబంధించినటువంటి లీడర్లు ఇంటర్నల్గా అవుట్ ఆఫ్ హైదరాబాద్లో కొంత చర్చలు జరుపుతున్నట్లు తెలుస్తుంది. ఎందుకంటే ఆ చర్చలు మరి ఏ విధంగా వస్తాయి, ఇప్పుడు వచ్చేటువంటి సంస్థాగత ఎన్నికల పైన మరి యొక్క ఫైటింగ్ ప్రభావం ఉంటుందా అనేది కొంత అయితే వేచి చూడాలి. మొత్తంగా చూస్తే మాత్రం ఈటెల వర్సెస్ బండి సంజయ్ అనేది కొంచెం హాట్ టాపిక్ గా మారడం కొత్తగా అధ్యక్షుడైనటువంటి ఎన్ రామచంద్రరావుకు మాత్రం పెద్ద తలనొప్పి తెచ్చిందనే చెప్పాలి. ఎందుకంటే వచ్చి రాగానే పార్టీలో ఉన్నట్టంటే దాదాపు పాత అధ్యక్షుడు బండి సంజయ్, అదేవిధంగా అధ్యక్ష పదవిని కోరుకున్నటువంటి ఈటెల, అదేవిధంగా ఈ అధ్యక్ష పదవిని అనేది ఈటెల బండి సంజయ్ పోటీ పడడమే కాకుండా రామచంద్రరావు కావచ్చు, అదేవిధంగా రఘునందన్ రావు కావచ్చు, ఇక ధర్మపురి అరవింద్ కావచ్చు, డికే అరుణ కావచ్చు, మాకు ప్రత్యేకమైనటువంటి స్థానం బీజేపీ పార్టీలోనే ఉంటుంది అని చెప్పేసి కూడా బయట క్షేత్రస్థాయిలో వాళ్ళకు ఉన్నటువంటి కార్యకర్తలు కావచ్చు, అభిమానులు కావచ్చు, కొంత పెద్ద సంఖ్యలో ఉన్నటువంటి వారికి మాత్రం వాళ్ళు వివరించుకోవడం జరిగింది. ఎందుకంటే ఒక లీడర్ ఒక పార్టీ నుంచి వస్తుందంటే ఆ లీడర్ వెనక క్యాడర్ ఎంత ఉంటుందని చెప్పేసి కూడా అధిష్టానం అంచనా వేస్తుంది. మరి ఆ అంచనా ప్రకారమే నిజంగా అధిష్టానం ఈటెలకు ప్రియారిటీ ఇచ్చింది అనుకోవాలా. గతంలో కూడా అమిత్ షా దాదాపు పలుమార్లు ఈటెల ఇంటికి నేరుగా వెళ్ళినట్లు కొంత సమాచారం అయితే ఉంది. మరి అప్పుడు జరిగినటువంటి చర్చల్లో అమిత్ షా ఏమైనా ఈటెలకు హామీ ఇచ్చారా అనేది కూడా మనం ఆలోచించాలి. మొత్తంగా చూస్తే మాత్రం బండికి కేంద్ర పదవి ఇవ్వడంతో రాష్ట్రంలో బీజేపీ హవా తగ్గింది అనడానికి కూడా ఒక నిదర్శనం ఉందని చెప్పాలి. ఎందుకంటే అసెంబ్లీ ఎన్నికలలో కనుక బండి సంజయ్ అధ్యక్షుడైతే మరి తప్పనిసరిగా కూడా బీజేపీ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చేది అని చెప్పేసి కూడా చాలా మంది అంటున్నారు. ఎందుకంటే నేరుగా పబ్లిక్ తో ముఖాముఖి కార్యక్రమంలో మాత్రం బండి సంజయ్ నేరుగా వెళ్ళడం, బీజేపీకి ఉన్నటువంటి అంటే బీజేపీ ఎక్కడ ఉంది అనే విషయాన్ని కూడా బండి సంజయ్ తన మార్క్ ఏంటో చూపించి రాష్ట్ర స్థాయిలోనే కాదు దేశ స్థాయిలో అని చెప్పేసి తన మార్కునైతే నిరూపించుకున్నారు. మరి ఆ స్థాయిని ఈటెల నిలబెట్టగలడా అని చెప్పేసి ఒక రకంగా అధిష్టానం తనను అధ్యక్ష పదవి నుంచి వెనక్కి జరిపిందా అని చెప్పేసి కొంత మనం సమాలోచన చేయాలి. మొత్తంగా చూస్తే మాత్రం ప్రధాన కార్యదర్శి అని చెప్పేసి ఒక పదవి అయితే ఇచ్చారు మరి జాతీయ స్థాయిలో. మరి ఆ పదవి ఎంతవరకు అని చెప్పేసి కూడా అన్నారు. వచ్చిన తర్వాత నాకు ఒక ప్రత్యేక స్థానం కావాలి అని చెప్పేసినటువంటి కోరిన ఈటెలకు మాత్రం ఎన్నికల కమిటీ ఇన్ఛార్జిని కూడా చేయడం జరిగింది. అంటే ఈ ఇన్ఛార్జి అనంతరం కూడా ఎక్కడైనా ఎన్నికల కమిటీ చైర్మన్ ఉంటారా అని చెప్పేసి కూడా పార్టీలోనే చాలా వరకు కొంత ఇంటర్నల్ గా చర్చలు జరిగాయి. మొత్తంగా చూస్తే మాత్రం ఈటెలను గట్టెక్కించడానికి అధిష్టానం ప్రయత్నాలు చేస్తుందా, లేదంటే ఇద్దరు కీలక నేతల మధ్య కూడా సమన్వయం చేసే పద్ధతిలోనే ఆ ధోరణిలోనే అధిష్టానం వెళ్తుందా? వచ్చేటువంటి సంస్థాగత ఎన్నికల్లో ప్రతి జిల్లాలో కావచ్చు, ప్రతి గ్రామాల్లో కావచ్చు మా అభ్యర్థి సర్పంచ్గా ఉంటారు, మా అభ్యర్థి వార్డు మెంబర్గా ఉంటారు, మా అభ్యర్థి ఎంపీటీసీ జడ్పీటీసీలుగా ఉంటారని చెప్పేసి కూడా ఇద్దరు నేతల వైఖరి కూడా ఒకే విధంగా ఉండడం. మరి పూర్తిగా చూస్తే ఈ విషయాలన్నీ చూస్తే ఉన్నటువంటి అధికార పార్టీ అయినటువంటి కాంగ్రెస్ పార్టీకి ఇద్దరు కలిసి చెక్ పెట్టే విధంగా కూడా వాళ్ళ ప్లానింగ్ ఉందా అనేది కొంత వేచి చూడాలి.